తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళుతున్నారా? అక్కడ ఉండడానికి గది తీసుకుంటున్నారా? స్వామివారి దర్శనానికి టికెట్ కొంటున్నారా? అయితే ట్యాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉండాలి. జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వస్తున్న జీఎస్టీ విధానంతో స్వామివారికి పన్నుపోటు తప్పడం లేదు. జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తున్న జీఎస్టీతో టీటీడీ పై ఏటా 75 కోట్ల పెనుభారం పడనుంది. టీటీడీని పన్ను పరిధి నుండి తప్పించడం కుదరదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మరోవైపు జీఎస్టీ తప్పదన్న అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెల్లింపు తప్పనిసరైతే ప్రసాదాలు, ఆర్జిత సేవలు, గదుల అద్దెల ధరలను పెంచడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండు 2003లో అమల్లోకి వచ్చిన వ్యాట్ పన్ను చట్ట ప్రకారం మతపరమైన ధార్మిక సంస్థలకు మినహాయింపు వచ్చింది. సుప్రీంకోర్టు విధి విధానాల ప్రకారం ఆయా రాష్ట్రాలు అమలు చేసే వ్యాట్ చట్ట పరిధిలో ధార్మిక సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. దీంతో ఆయా క్షేత్రాల్లో భక్తులు వేసే లావాదేవీలు, చేసే ఎలాంటి పన్నులైనా సరే చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. దాంతో జీఎస్టీ నుండి కూడా మినహాయింపు వస్తుందని టీటీడీ అధికారులు భావించారు. కానీ ఈ నెల 11న ఢిల్లీలో జీఎస్టీ అమలుపై జరిగిన సమావేశంలో టీటీడీకి మినహాయింపు ఇవ్వటం సాధ్యం కాదనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే దివ్య ప్రసాదమైన లడ్డూల విక్రయాలకు, తిరుమలేశునికి భక్తులు సమర్పించే తలనీలాల అమ్మకాలకు, 1000 రూపాయల లోపు అద్దె వసూలు చేసే కాటేజీలకు, వసతి గృహాల గదులకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్టు రాష్ట్రం అంచనా వేస్తోంది. కేంద్రం ఇచ్చిన మినహాయింపులను తీసివేసి చూస్తే టీటీడీ కనీసం 15 కోట్లు జీఎస్టీ కింద చెల్లించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇది కాక తిరుమలతో సహా వివిధ ఆలయాల్లో తయారు చేసి వినియోగించే సామగ్రి కొనుగోళ్ల ద్వారా పరోక్షంగా పన్ను భారం టీటీడీపై పడే అవకాశాలున్నాయి. అన్నింటినీ మించి ఆర్జిత సేవలకు, దర్శన విధానాలకు విక్రయించే టికెట్లపై కూడా భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తిరుపతిలో, తిరుమలలో ఉన్న 7,000 గదులలో దాదాపు 3,000 గదులపై జీఎస్టీ భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో లడ్డూ ప్రసాదాలు, ఆర్జిత సేవలు, అద్దె గదుల ధరలను పెంచడానికి ఏర్పాటైన కమిటీ సూచనలను అమలు చేసే దిశగా టీటీడీ దృష్టి సారించింది. అదే జరిగితే టీటీడీకి విధించే జీఎస్టీ భారం ప్రతిరోజు తిరుమలకు వచ్చే దాదాపు 80,000 మంది యాత్రికులపై పడక తప్పదు. భక్తులు ప్రీతిపాత్రంగా స్వీకరించే లడ్డూ తయారీకి టీటీడీకి 35 రూపాయలకు పైగా ఖర్చవుతోంది. కానీ భక్తులకు మాత్రం 25 రూపాయలకే విక్రయిస్తోంది. నడిచి వచ్చే భక్తులకు ఒక లడ్డు ఉచితంగా అందిస్తోంది. ఇక వీటితో పాటు సర్వదర్శనం భక్తులకు సబ్సిడీ ధరతో 10 రూపాయల చొప్పున 2 లడ్డూలు అందజేస్తోంది. లడ్డూల సబ్సిడీతో టీటీడీ ఏటా 50 కోట్ల వరకు అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఇక నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ నిర్వహణకు 700 కోట్లు విరాళాలున్నాయి. ఈ ట్రస్ట్ నిర్వహణకు వచ్చే వడ్డీ చాలటం లేదు. దీంతో టీటీడీ జనరల్ ఫండ్ నుండి 50 కోట్ల దాకా సర్దుబాటు చేస్తోంది. సబ్సిడీ భారం, నిత్యాన్నదాన పథకం, పెరిగిన వివిధ శాఖల నిర్వహణ ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దాంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో కార్పస్ ఫండ్ నుండి నిధులు మళ్లించాల్సి వచ్చింది. ఆ లోటు ఇంకా పూడ్చుకోకముందే జీఎస్టీ భారం మరింత ప్రభావం చూపనుంది. ఈ లోటును పూడ్చుకునేందుకు భక్తులపై భారం వేయాలా, సబ్సిడీ ఎత్తేయాలా అన్న ఆలోచనలో టీటీడీ అధికారులు ఉన్నారు.